హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా వ్లాగ్స్. మటన్ పాలకూర చేసుకుందాం ఈరోజు. కావాల్సిన పదార్థాలు: 200 గ్రాముల మటన్, 1 కప్పు పాలకూర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్. ఇప్పుడు మనం మటన్ పాలకూర చేసుకుందాం. తయారీ విధానం: ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు మంచిగా పచ్చివాసన లేకుండా వస్తుంది. పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోండి. వేసుకున్నాక మనకు ఉల్లిగడ్డ ఎర్రగా అయ్యాకనే మనమైతే మటన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఉల్లిగడ్డ ఎర్రబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకుందాం. 1 కప్ మటన్ వేసుకోండి. ఫ్రెష్ మటన్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలపండి. కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించండి ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చూడండి, చేయండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు కాసేపు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేసాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసి ఒకసారి ముక్కలు కడిగి కలిపి పక్కన పెట్టుకున్నాక వాటర్ అంతా వినికాక మళ్ళీ ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మళ్ళీ ఉడికించండి మటన్ని. మటన్ చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఎందుకు వేసుకుంటున్నామంటే మనకి పచ్చివాసన రాకుండా ఉండడానికి పాలకూర వేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు ఇదంతా పాలకూర అంతా వేసేసి ఒకసారి కలిపేసి 2 మినిట్స్ మూత పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కచ్చాపేక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మంట ముక్క ఉడికేదాకా ఉంచుకోండి. ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఒక ముక్క తీసుకొని చూద్దాం, ఉడికిందో లేదో తెలుస్తుంది మనకి. చూడండి, నేను చూపించే విధంగా ఇలా తుంచుకోండి. ముక్క మెత్తబడిందంటే ఎమ్మటే కారం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారం, నేనైతే 2 వేసుకున్నా ఫ్రెండ్స్, మీకు సరిపడంత వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి. గసగసాలు ఉంటే కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కారం మగ్గేదాకా ఉంచండి. మనకెంతో టేస్టీ పాలకూర మటన్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్